ఫ్రెండ్స్ మీకు తెలుసా యూట్యూబ్ లో డైలీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది? యూట్యూబ్ లో నేను రీసెంట్ గా చదివిన ఒక ఆర్టికల్ ప్రకారం అయితే డైలీ 20 లక్షల లాంగ్ వీడియోస్ అదే విధంగా షార్ట్ వీడియోస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అప్లోడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అదే విధంగా షార్ట్ వీడియోస్ నుండి వ్యూస్ చూసుకున్నట్టయితే 30 బిలియన్ ప్లస్ వ్యూస్ అనేది డైలీ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, యూట్యూబ్లో ఎంత కాంపిటీషన్ ఉందనేది మీకు ఇది ఒక్క ఎగ్జాంపుల్ అయితే సరిపోతుంది. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టిన వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అనేది డెఫినెట్గా మీరు స్టార్టింగ్లో అవాయిడ్ అయితే చేయాలి. అవేంటనేది 1 బై 1 క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ చూసుకున్నట్టయితే చాలామంది యూట్యూబ్లోకి రాగానే రియాలిటీలో అయితే ఉండడం అయితే లేదు. సో చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే వేరే వాళ్ళని చూసే యూట్యూబ్ ఛానల్స్ అనేది స్టార్ట్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. యూట్యూబ్లో వాళ్ళంతా సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, మనం కూడా యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టేసి సంపాదిద్దామనే ఆలోచన మాత్రమే, కానీ అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎలాంటి కంటెంట్ చేద్దామని ఆలోచించే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయాల్సింది మీరు యూట్యూబ్లోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు. ఇక్కడే చాలామంది కొత్త క్రియేటర్స్ అయితే ఫెయిల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ముందుగా మీరు ఈ మిస్టేక్ అనేది అవాయిడ్ చేయండి. ఫస్ట్ మీరు ఆలోచించుకోండి, అసలు యూట్యూబ్లోకి వచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు. ఇంకా లేట్ అవ్వలేదు, ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా దీని గురించి ఇంకా ఇప్పటి వరకు ఆలోచించినట్టయితే ఒక్కసారి ఆలోచించు. నీకు అసలు ప్లస్లు ఏంటి, యూట్యూబ్లో నువ్వు ఎలాంటి కంటెంట్ అనేది చేయగలుగుతావు, ఎలాంటి కంటెంట్ అనేది నువ్వు చేయలేదనేది ఒకసారి నోట్ చేసుకో. ఒకసారి ఒక బుక్ మీద ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి. సో ఇంతవరకు నువ్వు కొన్ని వీడియోస్ అనేది చేసినా సరే, వీడియో చూస్తున్న నువ్వే ఇంతవరకు నువ్వు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అనేది చేసినా సరే, అందులో నువ్వు చేసిన వీడియోస్లో ప్లస్లు ఏంటి, మైనస్ ఏంటి అనేది ఒకసారి నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తప్పేం లేదు, నోట్ చేసుకొని మీరు ఎలాంటి కంటెంట్ చేయగలుగుతారనేది అలాంటి కంటెంట్ మీద అయితే ఫోకస్ అయితే చేయండి. అఫ్ కోర్స్ కొంతమందికి ఎలాంటి కంటెంట్ చేయాలో తెలియదు, వాళ్ళకి చేయాలన్న ఇంట్రెస్ట్ అదేవిధంగా చేయాలన్న కసి ఉంటుంది, కానీ వాళ్ళకి ఎలాంటి కంటెంట్ చేయాలన్న తెలియకపోతే నేను సజెస్ట్ చేసేది ప్రతి దాన్ని మీరు ట్రై చేయండి. స్టార్టింగ్లో ట్రై చేయడంలో తప్పు లేదు, తర్వాత నేను మిక్స్డ్ కంటెంట్ చేయమని అయితే చెప్పడం లేదు. కానీ కొత్త క్రియేటర్స్ మీకు ఎలాంటి కంటెంట్ చేయాలి, ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందో మీకు తెలియకపోతే ఫస్ట్ మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా, ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా రిజల్ట్ కోసం మాత్రం మీరు వెయిట్ చేయకండి. మీరు ఏదో ఒక ట్రై చేయండి, మీకే అప్పుడు మీకు ఎందులో బాగుంది, ఎందులో బాగాలేదనేది క్లియర్గా తెలియడం అయితే జరుగుతుంది. చాలామంది నేను చాలా ఛానల్స్ అనేది అబ్జర్వ్ చేసిన వాళ్ళు వీడియో చేస్తుంటారు, కానీ ఎలాంటి కంటెంట్ చేయాలో తెలియదు, చేస్తూనే ఉంటారు. వీడియో చేయరని చెప్పడం లేదు, చాలామంది కొత్త క్రియేటర్స్ రెగ్యులర్గా వీడియోస్ అనేది చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది గ్యాప్ ఇచ్చి చేసినా సరే కంటెంట్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎలాంటి కంటెంట్ ప్రజెంట్ చేస్తున్నారు అనేది వారికి ఒక క్లారిటీ అయితే లేదు. సో ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎలాంటి కంటెంట్ చేయాలనేది. ఆ తర్వాత నెక్స్ట్ చాలామంది చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే, నేను కామెంట్స్లో కూడా చూడడం జరుగుతుంది, అన్న మాకు వ్యూస్ రావడం లేదు. సో చాలామంది ఫోకసింగ్ అంతా కూడా వ్యూస్ మీదే ఉంటుంది. మెయిన్గా కొత్త క్రియేటర్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నార్మల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు. సో నేను కూడా వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే నా పేజీని నేనే రిఫ్రెష్ చేసి ఎన్ని వ్యూస్ వచ్చాయనేది చాలాసార్లు చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది వైటీ స్టూడియోలో. మీరు కూడా ఇదే విధంగా చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సో ఎవరు కూడా మీరు వ్యూస్ మీద ఫోకస్ అయితే చేయకండి. కొత్త క్రియేటర్స్కి ఎప్పుడూ కూడా స్టార్టింగ్లోనే వ్యూస్ అనేది వేలల్లో రావు. ఇది మైండ్లో 100% ఉంచుకోండి. కొన్ని మీరు మైండ్లో ఫిక్స్ అవ్వాలి, నాది కొత్త ఛానల్, వ్యూస్ వస్తే బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ముందుగానే మీరు రియాలిటీలో కాకుండా ఎక్స్పెక్టేషన్లో నేను వీడియో పెట్టగానే నాకు 1000 వ్యూస్ వచ్చేస్తాయి 1 అవర్లో అని ఈ విధంగా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే అది కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్రజెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు చేసిన ఏ టైంలో ఆ వీడియో చేశారన్న దానిపైన కూడా డిపెండ్ అయితే ఉంటుంది. అదేవిధంగా కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఒక్క వీడియోకి మీరు ఏదైనా ఒక వీడియో అనేది ఈ రోజుల్లో చేసినట్టయితే దానికి ఎంత కాంపిటీషన్ ఉన్నది ఒకసారి మీరు చేసిన వీడియో ఏదైతే టైటిల్ ఇస్తారో అది యూట్యూబ్లో సెర్చ్ చేయండి. దానికి రిలేటెడ్గా ఈ రోజుల్లో మనకు 100ల్లో వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇప్పటి నుండి వ్యూస్ మీద ఫోకస్ చేయడం కొత్త క్రియేటర్స్ అయితే మానేయండి. సో మరి దేని మీద ఫోకస్ చేయాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను టిప్స్ చెప్పినా, వేరే వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా, ఎన్ని చెప్పినా సరే నేను చాలాసార్లు కూడా మన ఛానల్లో ఏవైతే యూట్యూబ్ రిలేటెడ్గా సెట్టింగ్స్ అయితే చెప్తుంటానో ఆ సెట్టింగ్స్ చేస్తే మాత్రమే మీకు వ్యూస్ రావనేది కూడా క్లియర్గా చెప్తుంటాను. ఫస్ట్ మీరు
కంటెంట్ అనేది బాగా చేయాలి. అఫ్ కోర్స్ మీరు కంటెంట్ అనేది బాగా చేస్తున్నా సరే మీకు రీచ్ రానట్టయితే ఓపిక అనేది కూడా చాలా అవసరం. ముందుగా ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ మీద ఫోకస్ చేయండి. చాలామంది ఇక్కడ కంటెంట్ ఏం చేయాలన్న ఒక కన్ఫ్యూజన్లోనే ఉండిపోతున్నారు. ఈ కన్ఫ్యూజన్తో చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోస్ అనేది డిలే అయితే చేయడం జరుగుతుంది. ఛానల్ అనేది స్టార్ట్ అయితే ఒక జోష్తో ఈరోజు వీడియో చేయాలన్న ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేయడం ఈజీగానే స్టార్ట్ చేసి కంటిన్యూగా ఒక 1 వీక్ వీడియోస్ పెట్టేస్తారు. ఆ తర్వాత వ్యూస్ మీద ఫోకస్ పెట్టి వ్యూస్ అనేది రాకపోయేసరికి మళ్ళీ వీడియో చేయడం అనేది మానేసి ఎప్పుడో మళ్ళీ 2-3 మంత్స్ తర్వాత వీడియోస్ అయితే పెడుతుంటారు. ఎప్పుడైనా సరే యూట్యూబ్లో మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది చేసినప్పుడు మాత్రమే మీ ఛానల్ అనేది గ్రో అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ ఆల్గారిథం కానీ మీరు ఎప్పుడైనా గమనించండి. ఏ ఛానల్స్ అయినా సరే మీరు తీసుకోండి, 100% కన్సిస్టెన్సీగా వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే ఎవరైతే వీడియోస్ అనేది పెడుతూ పోతుంటారో వాళ్ళ ఛానల్ అనేది డెఫినెట్గా గ్రో అయితే అవుతుంది. టైం పట్టవచ్చు, వెంటనే అవుతుందని అయితే నేను చెప్పాను. మినిమం 500 డేస్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు, కానీ టైం పట్టవచ్చు. కానీ కన్సిస్టెన్సీగా వ్యూస్ గురించి ఆలోచించకుండా మీరు వీడియో చేయండి. చాలామంది కొత్త క్రియేటర్ చేస్తున్న మిస్టేకే ఇది. ఛానల్ పెట్టడం చాలా ఇంట్రెస్ట్గా పెడతారు, వీడియోస్ కొన్ని పెట్టిన తర్వాత అక్కడ డిసప్పాయింట్ అయిపోయి ఆ తర్వాత వీడియోస్ అనేది చాలామంది మానేయడం అయితే జరుగుతుంది. ఈ వీక్ నేను ఎలాంటి వీడియో చేయాలి, ఏ విధంగా చేయాలి, నేను ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అలాగే థంబ్నెయిల్ ఏ విధంగా పెట్టాలి, అలాగే టైటిల్ ఏ విధంగా పెట్టాలి, వీటి మీద ఫోకస్ చేయండి. సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను చేస్తున్న కంటెంట్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, మన ఛానల్ ఇప్పుడు గ్రో అవుతుందనే చాలామందికి డౌట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా కుకింగ్ రిలేటెడ్గా కూడా తెలుగులో చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. కానీ రీసెంట్గా అంటే 2 ఇయర్స్ బ్యాక్ నుండి ఒక ఛానల్ ఏదైతే ఫుడ్ అండ్ ఫామ్ అని ఒక ఛానల్ అయితే ఉంటుంది. సో అది కూడా సేమ్ ఫుడ్ రిలేటెడ్ ఛానలే, కానీ ప్రజెంటేషన్ అనేది వేరేలా ఉంటుంది. పొలంలో చేస్తూ చూపిస్తారు, ఆ పర్సన్ వచ్చేసి పెద్దవారు ఉంటారు, పొలంలో చేస్తూ ఆ వీడియోని తీసుకెళ్లే విధానం అనేది బాగుంటుంది, చేసే విధానం అనేది బాగుంటుంది. అలానే అంతకుముందు ఫుడ్ ఛానల్స్ తెలుగులో లేవా అంటే చాలా ఉన్నాయి, కానీ వాళ్ళ ప్రజెంటేషన్ కానీ చెప్పే విధానం కానీ వీటి మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు ఆ ఛానల్ చూసుకున్నట్టయితే డైలీ వాళ్ళు వీడియో పెట్టగానే లక్షల్లో వ్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఛానల్ ఎందుకు తీసుకున్నానంటే చాలా ఛానల్స్ అయితే ఉంటాయి, కానీ ఎగ్జాంపుల్గా నేను కూడా అలాంటి ఛానల్స్ అనేది చూస్తుంటాను కాబట్టి మీకు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. చాలామంది ఫుడ్ ఛానల్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు కానీ ఫోకస్ చేయడం లేదు. సో మీరు ఇలాంటి ఛానల్ పెట్టినా సరే ప్రజెంటేషన్ అదేవిధంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అలాగే థంబ్నెయిల్, అదేవిధంగా ఇంట్రడక్షన్, వీటన్నిటి మీద ఎడిటింగ్, అలాగే వాయిస్, వీటి మీద ఫోకస్ చేయండి. సో కొత్త క్రియేటర్స్ వీటి మీద ఫోకస్ చేసినట్టయితే డెఫినెట్గా వెంటనే సక్సెస్ అయిపోతారని అయితే నేను చెప్పడం లేదు. ఈ మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేస్తూ మీరు కంటిన్యూగా వీడియోస్ అనేది చేసినట్టయితే డెఫినెట్గా సక్సెస్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. టైం పడుతుంది. ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఒకే టైంలో రాదు. కొందరు వీడియోస్ అనేది త్వరగా వైరల్ అవ్వచ్చు. చాలామంది ఈ కంపారిజన్లోనే ఉంటున్నారు కొత్త క్రియేటర్స్ అయితే. సేమ్ ఇప్పుడు వేరే వాళ్ళని చూస్తారు, మాలాంటి కంటెంటే చేశారు కానీ వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, మాకు రాలేదు అని ఈ కంపారిజన్లో అయితే చాలామంది ఇదైపోతున్నారు. కంపారిజన్ అస్సలు చేసుకోవద్దు. ఎవరి వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం, కానీ మన కంటెంట్ అనేది బాగున్నట్టయితే ఈరోజు మనకు 1 వ్యూ రావచ్చు, రేపు 2 రావచ్చు, ఆ తర్వాత 3 రావచ్చు. ఈ విధంగా మన కంటెంట్ని బట్టి మాత్రం, మన కంటెంట్ని నమ్ముకుంటే మాత్రం డెఫినెట్గా మనకు వ్యూస్ ఇంక్రీజ్ అవుతూ మన ఛానల్ అనేది సక్సెస్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.